ముత్తైదువులు సుమంగలిగా కలకాలం ఉండాలంటూ నిర్వహించే సుహాసిని పూజలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అటువంటి సుహాసిని పూజలు సామూహికంగా నిర్వహించే కార్యక్రమానికి జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ఆర్యవైశ్య ప్రముఖులు వాణిజ్యవేత్త మహంకాళి రామ్మోహన్ రావు శ్రీకారం చుట్టారు. ఆయన దుకాణ సముదాయం గృహప్రవేశం సందర్భంగా భారీ స్థాయిలో సామూహిక పూజలు చేశారు. ఆయన సతీమణితో పాటు కోడలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఆడపడుచులకు పసుపు, కుంకుమ అందజేశారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. అందరికీ నమస్కారం అండి. జై వాసవి, జై జై వాసవి. ఈ రోజున మేము మొన్న ఆదివారం నూతనంగా నిర్మించబడిన బిల్డింగ్ లో గృహప్రవేశం అయినాము. తదుపరి ఈ రోజున బుధవారం రోజున 108 మంది సుహాసిని నోచుకుంటున్నారండి. భార్య గారైన భానుమతి గారు. దీనిలో భాగంగా లక్ష్మీనారాయణ దంపతులుగా 2, అలాగే కుమారులుగా పూజ, తర్వాత త్రిమాత్రికులు, తర్వాత నవదుర్గలు, అష్టలక్ష్ములు, తర్వాత 108 సుహాసినిలు, వాళ్ళందరికీ కూడా పూజలు చేసి వారితో మేము ఆశీర్వదించబడినాము. కావున ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇది బాగా దిగ్విజయంగా జరుగుతుందని మేము భావిస్తున్నాము. ఇట్లు జై వాసవి, జై జై వాసవి. బలరాం బ్రదర్స్. అందరికీ నమస్కారం అండి. నా పేరు వందనపు సుజాత. మా మేనమామ గారైన మహంకాళి రామ్మోహన్ రావు గారు దంపతులచే వారిచే నూతనముగా నిర్మించబడిన కాంప్లెక్స్ నందు మొన్న ఆదివారమే గృహప్రవేశం చేసుకుని తదుపరి ఈ రోజు సువాసిని వ్రతము మా మేనమామ గారి భార్య అయిన లక్ష్మీ సౌభాగ్యవతి భానుమతి గారిచే నిర్వహించబడుతున్నది. దీనిలో 129 సువాసినిలు ఒక బాలిక చేత వ్రతము జరిపించబడుతుంది. 128 సువాసినులకి ఏ విధమైన అలంకారములు జరపబడతాయో అవన్నీ అలంకారముల చేత 129 మందిని అలంకరించబడ్డారు. ఫస్ట్ శివ పార్వతులుగా ఒక దంపతులకు పూజ చేసి తరుపది 8 సంవత్సరాల లోపు బాలిక చేత పూజ చేయించబడ్డారు. తర్వాత 3 అమ్మలు లక్ష్మి, దుర్గా, సరస్వతులకి పూజ చేయబడి 9 మంది నవదుర్గలకు, 8 మంది అష్టలక్ష్ములకు పూజ చేసి తదుపరి 108 సువాసినులకు పూజ జరిపారు. సువాసినులకి అయిన నల్లపూసలు, పసుపు, కుంకుమ, కాళ్ళకి పసుపు, పారాణి, అలంకరణకు మాల, తలలో పెట్టుకునే మాల, కిరీటము, ఇలాగా సువాసినులకి అవసరమైన అన్ని అలంకరణలు చేసి వారి చేత దీవెనలు తీసుకుని ఈ రోజు వయసుతో సంబంధం లేకుండా సువాసినులు అందరి చేత దీవెనలు తీసుకున్నది. తదుపరి వారి చేత తీసుకున్న తర్వాత వీరు వాళ్ళకి పాద పూజ కూడా చేశారు. 8 సంవత్సరాల బాలికైనప్పటికీ పాద పూజలు చేసి ఇది తదుపరి భోజన కార్యక్రమం అయిన తర్వాత ఈ వ్రతము ముగింపు పడుతుంది.